Welcome to D6. This is Professor Vinod Kumar. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక పెద్ద సంచలనమైన లేఖ రాశారు తన తండ్రి కేసీఆర్ గారికి. ప్రధానంగా ఆ లేఖ సారాంశం ఏంటంటే, మనం కనుక పరిశీలిస్తే లేఖ ఇవాళ ఒక పెరి సంచలనానికి దారితీస్తున్నది. కవిత వర్సెస్ కేటీఆర్ లాగా తయారైపోయింది ఇప్పుడు పరిస్థితి. కేటీఆర్ వర్సెస్ కవిత. కేసీఆర్ని ఇవాళ కేసీఆర్ తర్వాత ఎవరు నాయకత్వం అంటే కేటీఆర్ అని, కేసీఆర్ అంటే లేదు నాకు కూడా నాయకత్వం కావాలని చెప్పేసి కవిత ఈ లేఖాస్త్రం ద్వారా తన యొక్క అభిప్రాయాలని ఇవాళ పంచుకున్నది. ప్రధానంగా ఆమె ఎన్ని పేజీల మిగతా 6 పేజీల లేఖ రాసింది ఆమె. ఇవాళ 6 పేజీలలో 4 పేజీలలో ప్రతికూల అంశాలు ఉంటే తొలి 2 పేజీలలో అనుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేయడం అనే ఆరోపణ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ ప్రజలకు తీసుకెళ్ళింది. మనం బీజేపీకి సహాయం చేశామనే ఆరోపణ వాస్తవమే. అది ఇలా బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు? అసలు క్యాండిడేట్ దొరకలేదా? ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో 0 తెచ్చుకున్నది? కావాలని ఒక్క దాంట్లో గెలిచే అభ్యర్థి లేడా? ఒక్క పార్లమెంటులో కూడా బీఆర్ఎస్కు గెలిచే అభ్యర్థి లేడా? 16 పార్లమెంటు స్థానాలలో ప్రధానంగా ఒకటి ఎంఏఎం వదిలేద్దా, 16లో ఒక్కరు గెలిచే పరిస్థితి లేదా? ఎందుకు 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, ఎందుకు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేదు? ఇది చాలా కీలకమైన అంశంగా ఇవాళ చర్చలోకి ఉంది. సో అలాగే మీరు కార్యాచరణ ఏదైతే ఉందో, రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి నిర్దిష్టమైన కార్యాచరణ మీరు ప్రకటించలేదు. వీలైతే 1-2 రోజులలో రాష్ట్ర ప్లీనరీ నిర్వహించి ఎక్కువ మందిని, అంటే 2001 నుండి ఎవరైతే ఉన్నారో మీతోని వాళ్ళతో మాట్లాడించాల్సిందే, మీరు మాట్లాడించలేదు. మీరు కొందరినే కలుస్తున్నారు, అందరినీ కలవడం లేదు. ఇది పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పేసి కవిత గారు చెప్పకనే చెప్పారు. నిజంగా ఇవాళ పార్టీ సంక్షోభంలో పోవడానికి కారణం ఎవరు? ప్రధానంగా అంటే ఇవాళ కేసీఆర్ గారు తీసుకుంటున్న విధానాలు, బీజేపీకి ఒక రకంగా మేలు చేసే విధానాలు కేసీఆర్ గారు తీసుకుంటున్న కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, అలాగే ఎంపీ ఎన్నికల్లో కావాలని ఓడిపోవడం, కావాలని బీజేపీకి సీట్లని అందించడం, ఇవి కాంగ్రెస్ బలంగా ఒక ఆయుధాలుగా మారినాయి. అవి ఇవాళ బీజేపీ తొత్తుగా బీఆర్ఎస్ మారింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రజల లోపలికి తీసుకెళ్ళింది అనేది వాస్తవం. ఇలా కేసీఆర్ గారు కొందరినే కలుస్తున్నాడు, అందరినీ కలవడం లేదు వాస్తవం. కేసీఆర్ గారికి ఇంకా దొరతనం పోలేదనేది వాస్తవం, ఇంకా అహంకారం తగ్గలేదనేది వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు సామాజిక తెలంగాణ అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదనేది వాస్తవం. బడుగు బలైన వర్గాలకి సముచిత గౌరవాన్ని ఇవ్వడం లేదని వాస్తవం. ఇవాళ కవిత గారు రేపు నిజంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని అంతకుముందు ఆమె లేవనెత్తినట్టుగా సామాజిక తెలంగాణ ఇంకా సాధ్యం కాలేదు, సామాజిక తెలంగాణ ఇంకా మిగిలే ఉంది అని చెప్పేసి కవిత గారు ఏదైతే అంశాలు లేవనెత్తారో అది 100కు 200% వాస్తవం. ఈ వర్గాలకు వాళ్ళ కేసీఆర్ గారు తన కొడుకు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పడానికి రెడీ అవుతున్నారు. దానికి వారు బీజేపీతో ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ
కా బీజేపీ నాయకులు కొంతమంది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఒప్పందం కూర్చుకున్నారు, జూన్ 2 నుండి ఆయన విలీనం చేయబోతుండ అనేది అబద్ధం. అట్లా అనుకుంటే మరి కాంగ్రెస్కు మేలు జరిగే కార్యాచరణ ఎక్కడ జరిగింది? బీజేపీకి మేలు జరిగే కార్యాచరణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మేలు జరిగింది, ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి మేలు జరిగింది. అంతేగాని అక్కడ కాంగ్రెస్కు పెద్దగా మేలు జరిగింది ఏంటి అంటే వాళ్ళ బీఆర్ఎస్ ఎత్తుగడలన్నీ కూడా బీజేపీని బలపరిచే విధంగానే ఉన్నాయి తప్ప కాంగ్రెస్ను బలపరిచే విధంగా లేవు. ఒకవేళ అట్లా కనుక ఉండుంటే కేసీఆర్కు ఎలా లేఖ వచ్చేదా? కేసీఆర్కు ఎలా ఆ కమిషన్, కాళేశ్వరం కమిషను స్వయంగా ఆధారగమ్మని చెప్పి లేఖ ఇచ్చేదా? అదే కాంగ్రెస్ మంత్రులుగా కాంగ్రెస్లో జంప్ అయిన వాళ్ళకి లేఖలు ఇవ్వలేదు కదా. ఒకవేళ ఈయన కనుక లోపాయికార ఒప్పందం పెట్టుకుంటే కాంగ్రెస్తోని ఈయనకు లేఖ వచ్చేది కాదు కదా కేసీఆర్ గారికి. సో కాబట్టి ఇవాళ బీజేపీ ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నదో ఆ మైండ్ గేమ్, బీఆర్ఎస్ బీజేపీ మైండ్ గేమ్లో కాంగ్రెస్ను బలహీనపరచాలని అనుకుంటే కాంగ్రెస్ బలపడుతుంది తప్ప బలహీనపడడం లేదనే విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. ఇవాళ తన సొంత ఇంటిలోనే తన బిడ్డ రూపంలో ఇవాళ చాలా బలమైన వ్యతిరేకత అనేది బీఆర్ఎస్కు వచ్చిందనే దాన్ని మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా ఈమె లేఖాస్త్రంతో 6 పేజీల లేఖాస్త్రంతో అది మరి బయటపడింది. కవిత గారు లేవనెత్తుతున్న అంశాలు నిజంగానే సామాజిక తెలంగాణ రాలేదనేది ఒక కీలకమైన అంశం. అయితే బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాం బీఆర్ఎస్ అనేది ఇంకొక తీవ్రమైన విమర్శ. ఈవెన్ ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది అనేది ఒక అంశం. ఇవాళ బడుగు బలైన వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. కొంతమందిని కేసీఆర్ గారు కలుస్తున్నారు. ఈరోజు వరకు కూడా కేసీఆర్ గారు మారలేదు. కేసీఆర్ గారికి 2001 నుండి ఉద్యమంలో ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు ఉద్యమకారులను గుర్తించడం లేదు. కేసీఆర్ గారు మొన్న రజతోత్సవంలో కూడా ఎర్రబెల్లి దయాకర్రావు ఏ తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నాడో ఆ ద్రోహితో స్టార్ట్ చేయించాడు, ఆయన ఎండ్ చేశాడు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఉన్న అనుమానాలు, ఇంకా బీజేపీకి సహకరిస్తుండనే అనుమానాలు బలం చేకూర్చాయి కవిత గారు లేఖ ద్వారా. సో కవిత గారు ఇవాళ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి, నాకు ముఖ్యమంత్రి పదవి అనే పరిస్థితి ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం అయితే ఉన్నది. అంతర్గతంగా అది బయటకు రాకపోయినా హరీష్ రావు ముఖ్యమంత్రి రేసులో లేడు, కానీ కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ అనేది ఇవాళ కనబడుతుంది. బట్ అక్కడెక్కడ కూడా కవితను పట్టించుకోకపోవడం, ఆ రజతోత్సవంలో కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో మాత్రమే ఉండడం, కవిత ఫోటో లేకపోవడం, ఇలా హరీష్ రావు ఫోటో లేకపోవడం, అంటే నెక్స్ట్ నా తర్వాత నా కొడుకుకి మాత్రమే పగ్గాలు ఉంటాయని చెప్పేసి చెప్పకని చెప్పాడు కేసీఆర్ గారు. బిడ్డకు అవకాశం లేదని చెప్పకని చెప్పారు. సో కాబట్టి వాళ్ళ బిడ్డను ఎక్కడ రజతోత్సవంలో ఆమె పేరు ప్రస్తావన కానీ ఆమె ఫోటో కానీ లేదు. అందుకే ఆమె ఇంత కోపానికి రావడానికి కారణం ఏంటంటే నా తర్వాత నెక్స్ట్ కేటీఆర్ కానీ కవిత కాదు అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పారు. కాబట్టి కవిత జైలుకు పోయి వచ్చి తను ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చి ముఖ్యమంత్రి కాలేదా? నేను ఎందుకు కావద్దు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా జైలుకు పోయి? నేను ఎందుకు కావద్దు అనే విషయాన్ని ఆమె మనసులో ఉన్నట్టుంది. సో అందుకే తండ్రి మీద తిరుగుబాటు మొదలుపెట్టింది అన్నట్టుగా మనకు కనబడుతుంది. సో కాబట్టి ఆమె ఏ లేఖలైతే ఆమె లేవనెత్తిన అంశాలు ఉన్నాయో ఆ లేఖలో లేవనెత్తిన అంశాలు 100కి 100 వాస్తవం. కాబట్టి ఇవాళ కవిత గారు, కేసీఆర్ గారు కవిత సంధిస్తున్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి. బరాబరి తెలంగాణ
ఉద్యమ పార్టీ అది. తెలంగాణ కేసీఆర్ కుటుంబ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. దాన్ని కుటుంబ పార్టీగా మార్చేసిండు ఆయన. తన కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే దాన్ని ఎక్కువ వాడుతున్నాడు. కాబట్టి అది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీని ఇవాళ ప్రజల పార్టీగా కాకుండా దళితుని ముఖ్యమంత్రి చేయకుండా దగా చేసిన కేసీఆర్ ఇవాళ తాను ముఖ్యమంత్రి, నెక్స్ట్ తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి రెడీ అవుతున్నాడు తప్ప అట్లీస్ట్ ఒక మహిళ అవకాశం ఇద్దామని బిడ్డను మాత్రం ఇవాళ అవకాశం ఇవ్వకపోవడం వల్లనే, బిడ్డకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లనే తిరుగుబాటు వస్త్రం ఆమె లేవనెత్తింది. సో ఆమె అంతకంటే ముందు మేడే రోజు సామాజిక తెలంగాణ ఇంకా సాధ్యం కాలేదు, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగలేదు, ఇది కేవలం ఇది దొరలకు భూస్వాములకు ఉపయోగపడే భౌగోళిక తెలంగాణ అన్న అంశాలు ఇది వాస్తవం. ఖచ్చితంగా కవిత తిరుగుబాటుతో బీఆర్ఎస్ పతనమవుతుందా, లేదంటే బీఆర్ఎస్ కవిత ఓన్ చేసుకుంటుందా? ఎట్లయితే కేసీఆర్ మన టీడీపీని చంద్రబాబు ఓన్ చేసుకున్నట్టుగా ఇవాళ కేటీఆర్ ఓన్ చేసుకుంటాడా, బీఆర్ఎస్ను కవిత ఓన్ చేసుకుంటుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. బీజేపీకి ఎవరి వైపు ఉంది, కాంగ్రెస్ ఎవరి వైపు ఉంది? కాంగ్రెస్ ఆ పార్టీని ఏ రకంగా చీల్చాలనుకుంటుంది, ఖతం చేయాలనుకుంటుంది, లేదా బీజేపీ ఏ రకంగా ఖతం చేయాలనుకుంటుంది? ఈ రెండు జాతీయ పార్టీల ఉద్దేశం ప్రాంతీయ పార్టీలను ఖతం చేయడమే. బాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి తెలివిగా తప్పించుకోగలిగాడు తాత్కాలికంగా. కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం లేకుండా, యూపీఏలో భాగస్వామ్యం లేకుండా స్వతంత్రంగా ఉన్న కేసీఆర్ అంత తొందరగా అంటే నిలదొక్కుకోవడం కష్టం. ప్రాంతీయ పార్టీల సమైక్య కూడా ఆయన ఏర్పాటు చేయలేదు. ఈ దేశంలో మూడో ప్రత్యామ్నాయం కూడా ఆయన ఏర్పాటు చేయలేదు. సో కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ దాన్ని కాపాడుకోగలుగుతాడా లేదా కూల్చుకుంటాడా? తనకు తానే తన కొమ్మను తానే నరుక్కుంటాడా? కవిత రూపంలో బయటపడుతుంది. ఇవాళ ఆ దిశగా కవిత రానున్న భవిష్యత్తు కాలంలో ఏం తీసుకునే ఆమె నిర్ణయాలు, తీసుకునే ఆమె పోరాటాలు ఆమె భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఇవాళ టార్గెట్ చేయాల్సిందే. బీజేపీని డాడీ మీరు 2 నిమిషాలు మాత్రమే బీజేపీ టార్గెట్ చేశారంటే ఇవాళ బీజేపీతో మనకు లోపాయికార ఒప్పందం ఉన్నట్టుగా బయటపడుతుంది. ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ దాన్ని ఇవాళ ప్రజల ముందు పెట్టింది, అదే నిజమైంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్సీ సీట్లలో కానీ ఓడిపోయింది అనడానికి ఆమె లేఖాస్త్రమే సజీవ సాక్ష్యం. సో కవిత గారి విషయం లేవనెత్తిన అంశాలు వాస్తవమా కాదనే విషయంలో కామెంట్ చేయండి. ఈ ఛానల్ మనది, ఉద్యమ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉద్యమానికి మీకు వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పూలే, జై భీమ్.